అందరికీ నమస్కారం అండి. ఈరోజే చివరి శ్రావణ శుక్రవారము. ఈరోజు సాయంత్ర సమయంలో ఉప్పు దీపం గనక వెలిగించినట్లయితే మీ ఇంట్లో డబ్బు వరదలా వస్తుంది. ఈ శ్రావణ మాసము ఇంకా కొద్ది రోజుల్లోనే ముగిసిపోతుంది. శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారానికి కూడా చాలా విశిష్టత ఉంటుంది. ఆగస్టు 30 తేదీన చివరి శ్రావణ శుక్రవారము. ఆగస్టు 30వ తేదీన చివరి శ్రావణ శుక్రవారము. శ్రావణ మాసంలో వచ్చే అన్ని రోజుల కంటే శుక్రవారానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఈ చివరి శుక్రవారం నాడు భూలోకంలో ఉన్న లక్ష్మీదేవి వైకుంఠంలో ఉన్న విష్ణువు దగ్గరకు వెళ్తుంది. లక్ష్మీదేవి వైకుంఠానికి వెళ్లే ముందు ఎవరైతే శ్రావణ మాసంలో పూజలు చేస్తారో వారికి తన ఆశీర్వాదాన్ని ప్రసాదిస్తుంది. ముఖ్యంగా చివరి శ్రావణ శుక్రవారం రోజు ఎవరైతే ఉప్పు దీపం వెలిగిస్తారో అలాంటి వారి ఇళ్లలో లక్ష్మీదేవి స్థిరనివాసం ఉంటుంది. ఉప్పు దీపము అంటే ఐశ్వర్య దీపము. అందువలన శ్రావణ శుక్రవారం రోజు సాయంత్ర సమయంలో స్నానం చేసి పూజా గదిలో ఉప్పు దీపం వెలిగించి లక్ష్మీదేవికి నమస్కారం చేస్తే చాలు, మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. ఈ ఐశ్వర్య దీపాన్ని ఎలా వెలిగిస్తే ఇంటికి సిరి సంపదలు వస్తాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంట్లో ఏర్పడే అనేక ఆర్థిక సమస్యలకు ఐశ్వర్య దీపము ఒక పరిష్కార మార్గము. ఐశ్వర్య దీపము అంటే ఉప్పుతో పెట్టే దీపము. మీరు సంపాదించిన సంపద నిలవకుండా వచ్చింది వచ్చినట్లు ఖర్చయిపోతుంటే శ్రావణ శుక్రవారం రోజు ఐశ్వర్య దీపం గనక పెట్టి చూస్తే చాలు, కష్టాలన్నీ తొలగిపోయి ఎంత తిన్నా తరగని ఐశ్వర్యం లభిస్తుంది. శ్రావణ శుక్రవారం రోజు సాయంత్ర సమయంలో స్త్రీలు స్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లి ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి పూజాగదిలో దేవుని పటాలను పూలతో నిండుగా అలంకరించుకోవాలి. పూజాగదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఈ ఐశ్వర్య దీపాన్ని వెలిగించాలి. ఐశ్వర్య దీపం వెలిగించాలంటే ముఖ్యంగా కావలసింది 2 పెద్ద మట్టి ప్రమిదలు, ఒక చిన్న మట్టి ప్రమిద, 1/4 కిలో రాళ్ల ఉప్పు, పసుపు కుంకాలు, అలాగే నూగుల నూనె, ఒత్తులు. ముందుగా 2 పెద్ద మట్టి ప్రమిదలను తీసుకొని వాటికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టాలి. తరువాత పూజాగదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు బియ్యపిండితో అష్టదళ ముగ్గు వేయాలి. తరువాత 2 ప్రమిదలను ఒకదాని మీద మరొకటి పెట్టాలి. అందులో ఒక 1/4 కిలో రాళ్ల ఉప్పు వేసి ఆ ఉప్పు పైన పసుపు కుంకుమ చల్లాలి. తర్వాత చిన్న ప్రమిద తీసుకొని దానికి కూడా పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి చిన్న ప్రమిదలో నువ్వుల నూనె పోయాలి. తర్వాత 2 ఒత్తులు తీసుకొని వాటిని ఒకటిగా చేసి దీపం వెలిగించాలి. లక్ష్మీదేవి పటం ముందు ఈ విధంగా ఉప్పు దీపం వెలిగించి అమ్మవారికి నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను సమర్పించాలి. ఈ ఐశ్వర్య దీపం వెలిగించిన తర్వాత పూజాగది ముందు కూర్చొని కనకదార స్తోత్రం గనక చదివినట్లయితే చాలా మంచిది. ఈ విధంగా ఐశ్వర్య దీపం వెలిగించిన తర్వాత అమ్మవారికి నమస్కారం చేసి ఇల్లంతా ధూపం వేయాలి. ఇలా వెలిగించే దీపాన్నే ఐశ్వర్య దీపం అంటారు. ఎవరైతే ఈ శ్రావణ శుక్రవారం రోజున ఐశ్వర్య దీపం వెలిగిస్తారో అలాంటి ఇళ్లలో డబ్బు కష్టాలే ఉండవు. శనివారం రోజు ప్రమిదలో పోసిన ఉప్పు తీసి ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయాలి. ఈ వీడియోలో చెప్పిన విధంగా ఎవరైతే ఐశ్వర్య దీపం వెలిగిస్తారో వారింట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ స్థిర నివాసం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.